Yeah. So in the control flow statements, the next topic is, next concept is looping statements in Java. What is the next concept? Looping statements in the Java. So first of all, let's we discuss here what is a looping statement. Then we will go with here what are the different types of looping statements. Okay. So the loop is nothing but it will starts from one place. Okay, it will starts from one place and came to same place and it will perform the same action on multiple times. Okay, multiple times. We also call it as the looping statements are iterative statements. Looping statements ని మనం నార్మల్ గా ఏమని కాల్ చేస్తామంటే iterative statements అంటారు. ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అంటారు. లూప్ అంటే ఒక ప్లేస్ లో స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే ప్లేస్ లో వచ్చి ఆగటాన్ని నార్మల్ గా లూప్ అంటారు. ఓకేనా? సో ఇక్కడ స్టార్ట్ అయిందండి, మళ్ళీ ఎక్కడికి వచ్చి ఏంటైంది, ఇక్కడికి వచ్చి ఏంటి. సో మళ్ళీ సేమ్ ఫంక్షనాలిటీ, మళ్ళీ సేమ్ యాక్షన్ ని మళ్ళీ పర్ఫామ్ చేయటాన్ని, ఇలా ఒకటే యాక్షన్ ని మల్టిపుల్ టైమ్స్ పర్ఫామ్ చేయటాన్ని లూప్ అంటారు. ఓకేనా? సో వన్ టైం నార్మల్ గా ఎగ్జిక్యూట్ అయ్యి స్టాప్ అవుట్ నార్మల్ కండిషన్, నార్మల్ స్టేట్మెంట్. మరి సెకండ్ టైం ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది సార్ అంటే టు పర్ఫామ్ యాన్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. మనం ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేయటం వల్ల ఈ లూప్ అనేది ఒకసారితో స్టాప్ అవ్వకుండా మల్టిపుల్ టైమ్స్ రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? సో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది సార్ అంటే వన్ ఈజ్ ఎన్ బేస్డ్ అపాన్ గివెన్ కండిషన్. వన్ ఈజ్ బేస్డ్ అపాన్ గివెన్ కండిషన్. మనం ఏదైతే కండిషన్ ఇచ్చినో ఆ కండిషన్ బేస్ చేసుకుని ఒకటి, అండ్ బేస్డ్ అపాన్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో మనం ఏదైతే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఇచ్చినో అది బేస్ చేసుకొని కూడా లూప్ అనేది రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఇచ్చిన కండిషన్ అనేది ట్రూ అవుతుందో లూప్ అనేది కంటిన్యూస్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, when the loop will be stop, when the loop will be stop, whenever the given condition is ఫాల్స్. ఎప్పుడైతే మనం ఇచ్చిన గివెన్ కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడే లూప్ అనేది స్టాప్ అవుతుంది. సార్ ఇఫ్ ఇన్ కేసు ఇఫ్ ద గివెన్ కండిషన్ ఈస్ నాట్ ఫాల్స్ అంటే ఇట్ విల్ ఎగ్జిక్యూట్ కంటిన్యూస్లీ. ఎప్పటి వరకు? అప్ టు ఇన్ఫినిట్ టైమ్స్. ఎక్కడి వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇన్ఫినిట్ టైమ్స్ అలా కంటిన్యూస్ గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటది. ఓకేనా? సో ఏ స్టేట్మెంట్ నార్మల్లీ వీఆర్ యూజింగ్ ఎన్ లూపింగ్ స్టేట్మెంట్ టు ఎగ్జిక్యూట్ one statement, to execute one statements multiple times. ఏదైనా ఒక స్టేట్మెంట్ మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవటం కోసం మనం లూపింగ్ స్టేట్మెంట్స్ ని యూజ్ చేస్తాం. ఓకే అండి, లూపింగ్ స్టేట్మెంట్ ని యూజ్ చేస్తాం. సార్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూప్స్ వీ హ్యావ్? మెయిన్లీ 4 types. What are the different types? Mainly we have 4 types. The first one is for loop. The second one is while loop, and the third one is do while loop, and the fourth one is nested loops, and fourth one is nested loop. While loop, for loop, while loop, do while loop, nested loop. So normally when we use these looping statements, ఈ looping statements ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం సార్? ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్లీ ఐ హ్యావ్ one statement. ఓకేనా? నా దగ్గర ఒక స్టేట్మెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్మెంట్ నేను మల్టిపుల్ టైమ్స్ రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నా. లెట్స్ క్రియేట్ an package. What is the package name? Looping statements. Okay. So first of all, let's go with an for loop, because for is an keyword. For loop. ఏంటంటే for loop.
Looping statements is not a valid identifier. ఎందుకు looping statement valid identifier? సేమ్ కదా మనం ఇంత ముందు రాసింది కూడా లూపింగ్ స్టేట్మెంట్స్. సో విచ్ లూప్? ఫర్ లూప్. Select the main method. Observe here. For example, I want to print one statement multiple times. నేను ఏదైనా ఒక స్టేట్మెంట్ ని మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకే అండి, ఎలా ప్రింట్ చేస్తా? నార్మల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ప్రింట్ మై నేమ్ 10 times. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ. ఈ నేమ్ నేను ఎన్నిసార్లు ప్రింట్ చేయాలనుకుంటున్నా? 10 times ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో నార్మల్ గా 10 times ప్రింట్ చేయాలంటే ఏం చేయాలండి? లెట్స్ రైట్ ఎన్ని స్టేట్మెంట్స్ రాస్తాం? 2, 4, 6, 8, 9, 10. ఓకేనా? సో 10 times. When you run this program, it will print n 10 times mine. So how many statements we are written here? 10 statements. For example, I want to write this name 100 times. Is it possible to write 100 statements? For example, I want to print this name in 1000 times. Is it possible to write 1000 statements? No. So whenever the same statements execute multiple times, we are using an for loop. ఒకటే స్టేట్మెంట్ ని మల్టిపుల్ టైమ్స్ రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ చేయడం కోసం మనం లూప్ ని యూజ్ చేస్తాం. ఓకేనా? సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఫర్ లూప్ we will execute one statement 10 times. How? First of all, let's go with an syntax of for loop. Syntax of what is an for? So it is an one type of loop. We are using this loop is also to execute one statement multiple times. The syntax for loop is here. For is an keyword. For is a keyword. So in the parenthesis, let's write first of all initialization or initial value condition, then increment or decrement. All are in one statement. For is an keyword. In the parenthesis, first of all, let's declare an initial value. Let's write initial value, where the initial value is nothing but where we start the loop. ఎక్కడ loop start చేయాలనేది initial value. Next, condition. How many times the loop will be executed? Increment or decrement. So now let's enter the body of loop. So here let's write body of loop. Here body of loop is nothing but statements. What you want to write here statement, those all statements right here. Those all statements right here. Okay. So how the loop will be executed? Listen. First of all, it will go with an initial value. ఫస్ట్ ఇనిషియల్ వాల్యూని తీసుకుంటుంది. ఇనిషియల్ వాల్యూని కండిషన్ లో అప్లై చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ద గివెన్ కండిషన్ ఈజ్ ట్రూ, ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే ఎక్కడికి ఎంటర్ అవుతుంది? బాడీలోకి ఎంటర్ అయ్యి బాడీలో ఉన్న స్టేట్మెంట్స్ ని వన్ టైం ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇంక్రిమెంట్ కి వెళ్తుంది. దేన్ని ఇంక్రిమెంట్ చేస్తుంది? ఇక్కడ ఇనిషియల్ గా ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తుంది. ఇంక్రిమెంట్ చేసిన తర్వాత మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. ఒకవేళ సెకండ్ టైం కూడా కండిషన్ అనేది ట్రూ అయితే మళ్ళీ బాడీలోకి ఎంటర్ అయ్యి ఈ బాడీని సెకండ్ టైం కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది. మళ్ళీ ఇంక్రిమెంట్కి వస్తుంది.
ఇంక్రిమెంట్ చేసిన తర్వాత మళ్ళీ కండిషన్కి వెళ్ళి కండిషన్ చెక్ చేసుకోండి. ఇలా ఎన్ని టైమ్స్ అయితే కండిషన్ ప్రూవ్ అవుతుందో అన్ని టైమ్స్ ఈ బాడీలో ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా? సో ఎప్పుడైతే ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందో అప్పుడు బాడీలోకి ఎంటర్ అవ్వకుండా ఎక్కడికి వెళ్తుంది? ఎగ్జిట్ అయిపోతుంది. బాడీలోకి ఎంటర్ అవ్వకుండా ఏమవుతుంది? ఎగ్జిట్ అయిపోతుంది. ఎప్పుడు ఎగ్జిట్ అయిపోతుంది? మనకి ఇచ్చిన కండిషన్ అనేది ఏమవ్వాలి? ఫాల్స్ అవ్వాలి. ట్రూ అయినంతసేపు ఆ లూప్ అనేది రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫాల్స్ అయినప్పుడు మాత్రం స్టాప్ అయిపోతుంది. ఓకేనా? Shall we see the flow chart of for loop? Start, initialization or initial value, condition. If in case the given condition is true, it enters the body of the loop and execute the statement. After executing the statement, it will go to the increment or decrement. After incrementing, again it will check the condition. If in case the second time is also condition is true, it executes the body and again move to the incrementer. If in case the given time, the given condition is false, it will directly go to the exit. ఎక్కడికి వెళ్తుంది? ఎండ్ ఆర్ ఎగ్జిట్ కి వెళ్తుంది. ఓకేనే? ఎండ్ ఆర్ ఎగ్జిట్ కి వెళ్తుంది. Control falls into the for loop, initialization is done. The flow jumps to the condition. Condition is tested. If condition is true, flow goes into the body. If condition is false, the flow goes outside the loop. The statement inside the body of the loop get executed. What is the syntax? For initialization, test condition, increment or decrement, and body of the loop. Initialization అంటే initial value, condition అంటే మనకి how many times the loop will be executed, increment or decrement, value increment, decrement. ఆల్రెడీ మనం ఆపరేటర్స్ చెప్పినప్పుడు చెప్పినా కదా. ఏ ఆపరేటర్స్ చెప్పినామండి? ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఏ ఆపరేటర్స్ లో ఉంటాయి? యూనరీ ఆపరేటర్ లోనా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంక్రిమెంట్? ఇంక్రిమెంట్ అంటే ఇట్ యాడ్స్ +1. డిక్రిమెంట్ మీన్స్ ఇట్ డిక్రీజ్ అండ్ -1. ఓకేనా? సో చూడండి, ఐ వాంట్ టు ప్రింట్ ద సేమ్ స్టేట్మెంట్స్ 10 times with the help of looping statement, with the help of for loop. To print my name 10 times. How many times? 10 times. Using for loop. Using for loop. So what is the syntax? For is an keyword. First of all, initial value. So how many times the loop will be executed? 10 times. So 10 times means, first of all, where the loop will be starts is called initialization. గుర్తుపెట్టుకోండి, always the loop will starts from 1 or 0. So we will go with n. I is equals to 0. I is equals to 0. Where we starts the in starting 0. So I declares in integer. Integer int I is equals to 0. ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాండి? 0. సార్ ఒకవేళ 1 దగ్గర స్టార్ట్ చేయొచ్చు అంటే 1 దగ్గర స్టార్ట్ చేయొచ్చు. 1. What is the condition? I is any times అండి? less than or equals to 10. I plus plus. I plus plus. Okay na? So let's check again. Initial value, where we how many times the loop will be executed? 10. 10 అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 1 దగ్గర. ఎక్కడ స్టాప్ అవ్వాలండి? ఎక్కడ స్టాప్ అవ్వాలి? 10 వరకు రిపీట్ అయ్యి 11. ఇప్పుడు ఈ కండిషన్ ఎప్పుడు ఫాల్స్ అవుతుంది? 11 దగ్గర ఫాల్. 10 వరకు అయ్యి 11 దగ్గర ఫాల్. I plus plus. Plus plus అంటే ఏంటి? ఎవ్రీ టైం వాల్యూ అనేది సింగిల్ 1 ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి 10 టైమ్స్? అదేనా? సింపుల్. ఇక్కడ మనం 10 స్టేట్మెంట్స్ రాసే బదులు ఇక్కడ ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్ లో మనం లూప్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో నౌ రన్ దిస్ ప్రోగ్రామ్. ఇట్ విల్ ప్రింట్ కృష్ణ నేమ్ how many times? 10 times.
How many times? 10 times. Count it. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10. అదే మీరు ఈ లూప్ తీసేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది? 10 times ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ కూడా మీకు ఏమవుతుంది? 10 times ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది ఇది? 10 times. అవునా? ఎన్ని టైమ్స్ అయిందండి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. For example, sir, I want to print this statement 100 times. ఇప్పుడు ఇది 10 times కి 10 statements రాసిన 100 అంటే ఎన్ని రాయాలి? 100 statements రాయాలి. మరి how I print 100 times this name with the help of loop. Simple to increase the loop here. Okay na? Let's run this program. I'll have you observe it. How many times it will printed? 100 times. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. Adivina? Sir, how the loop will be executed? Let's go with an explanation. Ela execute avutadi sir ante first of all observe all of it clearly. First of all, what is the initial value? I is equals to 1. What is the condition? What is the condition andi? Condition enti? I less than or equal to 10. What is the I value? 1. 1 less than or equal to 10. True or false? 1 less than or equal to 10. True or false? ఆన్లైన్ స్టూడెంట్స్ ఉన్నారా లేరా? మీరు లేరంటే నేను క్లోజ్ చేస్తా ఆన్లైన్ క్లాస్. మీ ఇష్టం. ఎందుకు మీట్లో పెట్టుకుని కూర్చున్నారు? I1 is less than or equals to 10. True or false? True. Okay. Whenever the given condition is true, it enters the body. ఎక్కడికి వెళ్తుందంటే బాడీలోకి వెళ్తుంది. సో ఇప్పుడు మనం బాడీలో వచ్చిన స్టేట్మెంట్ ఏంటి చూడండి. స్టేట్మెంట్ చూడండి. బాడీలో వచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఫస్ట్ ఏం ప్రింట్ చేస్తున్నాం అంటే ఐలో ఎంత వాల్యూ ఉంది? 1. ఓకేనా? తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ 1 తర్వాత మనం ఏదైతే ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చినామో అది ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో ట్రూ అయిన తర్వాత స్టేట్మెంట్ ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? ఇంక్రిమెంట్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? ఇంక్రిమెంట్. ఇంక్రిమెంట్ ఏమి ఇచ్చిను? ప్లస్ ప్లస్ కదా. ప్లస్ ప్లస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంక్రిమెంట్? ఇంక్రిమెంట్ అంటే ఏంటి? ఇట్ విల్ యాడ్ +1 టు ద యాక్చువల్ వాల్యూ. So what is the actual value of I? Actual value of I ఎంత? 1. 1 కి 1 యాడ్ చేస్తే 2. So now 2 is less than or equals to 10. True or false? True or false? True. So true అయినప్పుడు మళ్ళీ ఏం చేస్తుందండి? అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సేమ్ ఇదే స్టేట్మెంట్ కదా. ఇప్పుడు I ని ప్రింట్ చేస్తుంది. I లో ఎంత ఉంది వాల్యూ? 2. సో 2 ని ప్రింట్ చేసి సేమ్ స్టేట్మెంట్ ని మళ్ళీ ప్రింట్. ఇందులో ఎలాంటి చేంజెస్ లేవు. నెక్స్ట్ మళ్ళీ I ప్లస్ ప్లస్. ప్లస్ ప్లస్ అంటే ఎంత? 1. యాక్చువల్ వాల్యూకి 1 ఇంక్రిమెంట్ చేస్తుంది. ఇప్పుడు ఎంత అవుతుంది? 3. కండిషన్ ఏంటి? 3 is less than or equals to 10. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. సో ట్రూ అయినప్పుడు ఎక్కడికి వస్తుంది? బాడీ. గుర్తుపెట్టుకోండి. ఈ బాడీలోకి ఎప్పుడు వస్తుంది సార్ అంటే ట్రూ అయితేనే వస్తుంది. ఓకేనా? మళ్ళీ బాడీలో ఏముంది? ఐలో ఎంత ఉందండి? 3. ఐలో ఎంత ఉంది? అగైన్ I ప్లస్ ప్లస్. ఇలా ఎన్నిసార్లు జరుగుతుంది సార్ అంటే 4th టైం జరుగుతుంది, 5th టైం జరుగుతుంది, 6th, 7th, 8th, 9th, 10th వన్ చూద్దాం. జరుగుతుంది. 3 అయిపోయింది కదా. ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7, 8, 9, ఇది 10. గుర్తుపెట్టుకోండి. ఈ లూప్స్ మనకి ఫ్యూచర్ టాపిక్స్ లో చాలా ప్లేస్ లో వస్తుందండి. మీకు ఈ లూప్ ఎలా రిపీట్ అవుతుందో తెలిస్తేనే మీరు ఆ ఓన్ లూప్ రాయగలుగుతారు. చూడండి. I is equals to 10. కండిషన్ ఏంటి? 10 is less than or equals to 10. ట్రూ ఫాల్స్? ట్రూ ఫాల్స్ కాదు కదా. సో ట్రూ. సో ట్రూ అయినప్పుడు ఏం చేస్తుంది? మళ్ళీ బాడీలోకి వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ఈ 9 5 టైమ్స్ ఇది ప్రింట్ అయింది కదా. ప్రింట్ అయిన తర్వాత ఇప్పుడు ఎంత? I వాల్యూ ఎంత అండి?
10. I వాల్యూ ఎంత 10. 10 టైమ్స్ ప్రింట్. ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వస్తుంది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే అయిపోయాల లూప్. లూప్ ఎప్పుడు ఎగ్జిట్ అవుతుంది ఫాల్స్ అయినప్పుడు. మరి ఇక్కడ ఫాల్స్ అయిందా ట్రూ అయిందా ట్రూ అయింది. ట్రూ అయింది ఇక్కడ. సో ఇప్పుడు I ప్లస్ ప్లస్ అంటే యాక్చువల్ వాల్యూకి ఎంత యాడ్ చేస్తుంది 1. సో నౌ 11 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10. ట్రూ ఫాల్సా? సో ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో ఇక్కడ ఈ లూప్ లో నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. ఈ లూప్ నుంచి అంటే 10 టైమ్స్ రిపీట్ అయ్యి ఎక్కడ ఎగ్జిట్ అవుతుంది 11th టైం. ఎప్పుడైతే ఫాల్స్ అయిందో అప్పుడు బాడీలోకి ఎంటర్ అవ్వకుండా డైరెక్ట్ ఎక్కడికి వస్తుందండి ఎగ్జిట్. దీని ప్లేస్ ఏమంటారంటే ఎగ్జిట్ అంటారు. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఎన్ లూప్ ఎగ్జిక్యూషన్. లూప్ అనేది ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. క్లియరా? ఎనీ డౌట్? చూడండి నెక్స్ట్ ప్రోగ్రామ్ ప్రింట్ 1 to 10 by using for loop. What is the statement? To print 1 to 10 numbers using which loop? For loop. 1 to 10 numbers by using an for loop. ఎలా ప్రింట్ అవ్వాలి 1 to 10 ప్రింట్ అవ్వాలి. సో లెట్స్ రైట్ ద లూప్. చెప్పండి ఎక్కడ స్టార్ట్ అవ్వాలి 1 దగ్గర స్టార్ట్ అవ్వాలి. ఎక్కడ ఎండ్ అవ్వాలి ఏమవ్వాలి ఇంక్రిమెంట్ అవ్వాలి. సార్ ఇందాక దానికి ఇప్పుడు దానికి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే ఇందాక లూప్ లో మనం ఏం ప్రింట్ చేసినాం నేమ్ అని ప్రింట్ చేసినాం. ఇప్పుడు ఏం ప్రింట్ చేస్తున్నాం నెంబర్స్. సో ఈ నెంబర్స్ అనేవి ఎందులో స్టోర్ అయి ఉంటాయి ఐలో స్టోర్. ఓకేనా? సో when you run this one it will print an 1 to 10. సో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది సార్ అంటే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10. ట్రూ ఫాల్సా? ట్రూ. 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ట్రూ. ట్రూ అయినప్పుడు ఎక్కడికి వస్తుంది బాడీలో ఏముందండి ఐలో ఎంత ఉంది 1 ఉంది. 1 ని ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసిన తర్వాత ఇంక్రిమెంట్కి వెళ్తుంది. ఇంక్రిమెంట్ చేస్తే యాక్చువల్ ఎంత యాడ్ అవుతుంది 1. సో 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10. ట్రూ ఫాల్సా? ట్రూ. నెక్స్ట్ ఇట్ విల్ ప్రింట్ ద 2. ఇలా 10 ప్రింట్ అయ్యి 11 దగ్గర ఫాల్స్. ఓకేనా సార్? మరి ఈ ఇక్కడ మనం ఇది ప్రింట్ అయిన తర్వాత దీనికి వెళ్తుంది కదా, మరి ఈ వాల్యూస్ మనకి ఎలా ఎందుకు ప్రింట్ అవుతుంది, మరి ఎలా ప్రింట్ అవ్వదా సార్ అంటే చూడండి మనం ఇక్కడ యూజ్ చేసే స్టేట్మెంట్ ఏంటి వెళ్ళండి కదా మీకు కావాలంటే ఈ 1 to 10 వాల్యూస్ ఇలా కాకుండా అంటే దీన్ని ఏమంటారంటే చూడండి దీన్ని ఏమంటారండి ఏమంటారు సింగిల్ కాలం మల్టిపుల్ రోస్ అంటారు. ఏమంటారు సింగిల్ కాలం మల్టిపుల్ రోస్ అంతే కదా. కాలం 1 రో 1 రో 2 రో 3 10 రోస్. సార్ నాకు ఒకవేళ ఇలా సీక్వెన్స్ కావాలి ఎలా సింగిల్ రో మల్టిపుల్ కాలమ్స్ కావాలి. ఇలా కావాలంటే లెట్స్ రైట్ n లెట్స్ రిమూవ్ n l. మరి ln తీసేస్తే స్పేస్ రాదు కదా కంటిన్యూస్ గా వస్తుంది. నాకు ఐ వాంట్ n స్పేస్ సార్ 1 కి 2 కి మధ్య స్పేస్ ఉండాలి సార్ అంటే ఎక్కడ ఇవ్వాలి ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా కావాలంటే ఇలా ప్రింట్ చేసుకోవచ్చు. లేదు సార్ అంటే నార్మల్ కావాలంటే నార్మల్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. యాజ్ యువర్ విష్. రెండు స్టేట్మెంట్స్ రాద్దాం. క్లియర్? సో వాట్ ఈస్ ద ప్రోగ్రామ్ టు ప్రింట్ 1 to 10 numbers using for loop. I right now I want n 10 to 1 numbers. మీరు ఇప్పుడు 1 to 10 ప్రింట్ చేశారు కదా, నాకు 10 to 1 numbers కావాలి. సో చెప్పండి లూప్ ఇప్పుడు టు ప్రింట్ 10 to 1.
ఇంతకుముందే 1 to 10 ఇచ్చింది, ఇప్పుడు ఎంత కావాలి? 10 to 1 కావాలి. చెప్పండి. ఫర్ లూప్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? ఎక్కడ? 10. కండిషన్ చెప్పండి. కండిషన్ చెప్పండి. I is less than or equals to ఎంత? 10 కదా? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఓకే, I ప్లస్ ప్లస్. ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ సార్ అంటే యాక్చువల్లీ ఐఎమ్ ఆల్సో డౌన్. నాకు మాత్రం ఎలా తెలుసు? చెక్ చేసుకుంటే తెలుస్తుంది. ఓకేనా? ఎలా చెక్ చేసుకోవాలి చూడండి. ఇనిషియల్ వాల్యూ ఎంత? 10 తెలుసు కదా మీకు. ఎలా చెక్ చేసుకోవాలి? ఇనిషియల్ వాల్యూ ఎంత? I is equals to 10. What is the condition? I is greater than or equals to 1. I ఎంతండి? 10. 10 is greater than or equal to 1. ట్రూ ఫాల్సా? ట్రూ కదా? సో వెరీ గుడ్. ట్రూ అయినప్పుడు ఎక్కడికి వెళ్తుంది? బాడీలోకి వెళ్తుంది. సో బాడీలో ఏమి ఇచ్చినండి మనం? ఐలో ఎంతుంది? 10. ఐలో ఎంతుంది? 10 ఉంది. సో నెక్స్ట్ ఇంక్రిమెంట్. ఇంక్రిమెంట్ ఇస్తే ఇప్పుడు చెప్పండి, ఐకి ఇంక్రిమెంట్ ఇస్తే ఎంత అవుతుంది? ఇంక్రిమెంట్ ఇస్తే ఎంత అవుతుంది? 11 కదా? అంతే కదా అమ్మా. ఇంక్రిమెంట్ ఇస్తే 10 ఎంత అవుతుంది? 11. సో నౌ 11 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ట్రూ ఫాల్సా? ట్రూయే కదా. 10 is greater than equal to 1 అయినప్పుడు 11 less than అవుతుందా? 11 కూడా ట్రూ. సో ట్రూ అయినప్పుడు ఇప్పుడు దేన్ని ప్రింట్ చేస్తుంది? 11ని. అవునా? మరి మీకు కావాల్సింది 10 to, మనకు కావాల్సింది 10 to 1, 10 to 11, 12, 13, 14. 10 to 1 కదా. ఇప్పుడు మళ్ళీ మీరు ఇంక్రిమెంట్ చేస్తే 11 ఎంత అవుతుంది? 12. సో ఇలా ఎక్కడి వరకు పోతాయి? ఇలా ఎక్కడి వరకు పోతాయి చెప్పండి? ఇన్ఫినిటీ కదా. ఇప్పుడు 100 పోయి 100 is greater than 1. ట్రూ ఫాల్సా? 1000, 10,000, 1 lakh. So when you run this program, it will print the values. ఓకే, దీన్ని ఏ లూప్ అంటారు సార్ అంటే ఇన్ఫైనైట్ లూప్ అంటారు. ఓకేనా? సో ఇందాక మనం ఒక పాయింట్ చెప్పులు అవుతుందా? ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడే లూప్ స్టాప్ అవుతుంది. అప్పటి వరకు లూప్ ఏం చేస్తుంది? కంటిన్యూస్ గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూ గ్రేటర్ దాన్ 1. అవునా కాదా? అవును కదా. ఓకేనా? ఆ వాల్యూని ఇంక్రిమెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ వాల్యూ కూడా గ్రేటర్ దాన్ 1 అవుతుంది. క్లియర్? సో దట్స్ వై వెన్ యూ రైట్ ద స్టేట్మెంట్ టు చెక్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. ఓకేనా? ఇప్పుడు మనం ఇది ప్రోగ్రామ్ కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఎగ్జిక్యూట్ చేసి చూస్తున్నాం. అదే మీరు ప్రోగ్రామ్ కాకుండా నార్మల్గా రాస్తే ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు? ఇదే ప్రోగ్రామ్ నేను బుక్లో రాయమని చెప్పాను. మరి మీకు ఎగ్జిక్యూషన్ ఎలా తెలుస్తుంది? అందుకే మీరు మాన్యువల్గా చెక్ చేసుకోవాలి ఈ లూప్ ఏంటి, ఇది ఎలా రిపీట్ అవుతుంది అనేది. అవునా? ఇప్పుడు ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఇది రైటా రాంగ్? రాంగ్ కదా. సో నేను దీనికోసం చిన్న మాడిఫికేషన్ చేస్తా చూడండి. I మైనస్ అంట. సో ఇక్కడ చూడండి I మైనస్, ఇక్కడ 10 ప్రింట్ అవటం రైటే, 10 తర్వాత 11 ప్రింట్ అవటం రాంగ్ మనకి. చూడండి. సో సేమ్ ఉంది. ఇప్పుడు I మైనస్ మైనస్ అంటే ఎంత అండి? మైనస్ అంటే -1 కదా. దేనికి -1? 10కి. అంటే 10ని -1 చేస్తే ఎంత వస్తుందండి? 9. సో నౌ 9 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ట్రూ ఫాల్సా? ట్రూ కదా. సో నౌ ఇట్ విల్ ప్రింట్ ద 9. ఎందుకు 9 ప్రింట్ చేస్తుంది? ఇక్కడ మనం ప్రింట్ చేసే వాల్యూ ఏంటి? I. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ లో మీరు ఏదైనా స్టేట్మెంట్ రాస్తే ఆ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. I రాస్తే I లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. I ప్రింట్ అవ్వాలి. సార్ నాకు I ప్రింట్ అవ్వాలంటే Iని ఎందులో రాయాలి? ఇన్వర్టెడ్ కామాస్ లో రాయాలి. ఇప్పుడు 10 టైమ్స్ ఏం ప్రింట్ అవుతాయి? I. ఓకేనా? అలా కాకుండా నాకు I లో ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వాలి సార్ అంటే
అర్థమైందా సార్? ఐ అనే వేరియబుల్ తీసుకోవాలా సార్? రూల్ ఉందా అంటే ఏం రూల్ లేదండి. మీరు ఏబిసిడీలు ఏదైనా తీసుకోవచ్చు. నార్మల్ గా మనం లూప్స్ కి తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఐ అనే వేరియబుల్ ని జే అనే వేరియబుల్స్ తీసుకుంటాం. ఓకేనా? చూడండి. సో నౌ ఇట్ విల్ ప్రింట్ ద 9. సో 9 ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది? ఐ మైనస్ 9 మైనస్ చేస్తే ఎంత అవుతుందండి? 8. 8 మైనస్ చేస్తే 7, 5, 6, 5, 4, 3, 2, 1. 1 దగ్గర చెక్ చేయండి. I is equals to 1. 1 is greater than or equal to 1. True or false? ట్రూ. సో ట్రూ అయినప్పుడు దేన్ని ప్రింట్ చేస్తుంది? ఈ కంటిన్యూషన్ అయిపోయినాయి కదా, 1. నెక్స్ట్ ఐ మైనస్ మైనస్ కదా, 1 ని మైనస్ చేస్తే ఎంత అవుతుందండి? ఎంత అవుతుంది? 0 is greater than or equal to 1. ట్రూ or false? ఫాల్స్. ఎప్పుడైతే ఫాల్స్ అయిందో అప్పుడు లూప్ అనేది ఎగ్జిట్ అవుతుంది. ఓకేనా? నౌ రన్ దిస్ ప్రోగ్రామ్. ఇట్ విల్ ప్రింట్ 10 to 1. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. క్లియర్ సార్? ఐ వాంట్ టు ప్రింట్ దిస్ వన్ లైక్ దిస్ అంటే ఇలా అయినా ప్రింట్ చేసుకోండి. సేమ్ స్టేట్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ కాపీ చేసుకోండి. రెండు రన్ చేస్తే ఏమవుతుంది సార్ అంట? ఎల్ఎన్ స్టేట్మెంట్ వాడుతున్నాగా, అందుకే రెండింటిని రన్ చేయండి. ఇట్ విల్ ప్రింట్ n 10, 9, 8, 5, 4, 3, 2, 1. ఇలా మీరు ఎక్కడి నుంచి సార్ ఐ వాంట్ టు ప్రింట్ n 10 to 1 కాదు సార్, 5 to 1 కావాలి. ఇప్పుడు చెప్పండి ఎవరైనా, 5 to 1 కావాలి నాకు. కండిషన్ చెప్పండి. 5 to 1 కి ఏం చేంజ్ చేయాలి? ఇదేనా? క్లియరా? సో మనకి ఏదైతే అవుట్పుట్ కావాలో అకార్డింగ్ టు అవర్ అవుట్పుట్ ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేంజ్ చేసుకోవాలి. సార్ ఐ వాంట్ టు ప్రింట్ n 10 to minus 10. 10 to minus 10 వస్తుందా? -10 వస్తుందా రాదా? ఓకే 0, -1, -10. ఇలా మీకు ఏదైతే ఇన్పుట్ వాల్యూ కావాలనుకుంటున్నారో ఆ ఇన్పుట్ వాల్యూకి రిలేటెడ్ గా మీరు వాల్యూస్ అనే వాటిని తీసుకోవాలి. అది మీ విషయం. మీకు ఏదైతే ఇన్పుట్ ఉందో అకార్డింగ్ టు ఇన్పుట్. క్లియరా? సో నౌ ఇన్ దిస్ టైమ్ I want to print n not n సీక్వెన్స్ నెంబర్. ఇప్పుడు మనం అన్ని సీక్వెన్స్ లో ప్రింట్ చేస్తున్నాం కదా, 1 to 10 అంటాను, 10 to 1 అంటాను. అలా కాకుండా సార్ I want to print n to print 2, 4, 6, 8, 10. ఏం ప్రింట్ అవ్వాలి? 2, 4, 6, 8, 10 ప్రింట్ అవ్వాలి. సో నా చెప్పండి, ఇప్పుడు చెప్పండి కండిషన్. ఈ వాల్యూస్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. బై యూజింగ్ ఫర్ లూప్. చెప్పండి ఎలా మారిస్తే కండిషన్ అనేది ప్రింట్ అవుతుంది? సో నేను ఒక ఇంట్ ఇస్తా, 2 తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 2 ఇస్తా. ఎక్కడితో ఎండ్ అవుతుంది? 10 తో ఎండ్ అవుతుంది కాబట్టి 10 రాద్దాం. కరెక్ట్ అనేది 2 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 10. 2 ని ప్రింట్ చేస్తుంది. 2 ని డిక్రిమెంట్ చేస్తే ఎంత అవుతుంది? 1. 1 ఈజ్ అసలు 2 ఈజ్ గ్రేటర్ దాన్ 10 రాంగ్, ఫాల్స్ కదా. 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 ట్రూ కాబట్టి 2 ని ప్రింట్ చేసి 2 ని ఏం చేస్తుంది? ఇంక్రిమెంట్ చేస్తుంది. డిక్రిమెంట్ చేస్తే 1 అవుతుంది. సో మనకి కావాల్సిన ఇంక్రిమెంట్ కాబట్టి ఇంక్రిమెంట్ చేయాలి. ఇప్పుడు 2 ని ఇంక్రిమెంట్ చేస్తే ఎంత అవుతుంది? 3 కదా. కానీ మనకి 3 వాల్యూ వద్దు కదండి. రిమైండర్ 0 వస్తుందా? కాదండి. అవును, మాడ్యులో డివిజన్ దేనికి చేస్తారు? అన్ని వాల్యూస్కే. అంటే మీరు చెప్పేది ఏంటంటే ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయండి.
ఈవెన్ నెంబర్స్ కి అయితేనా? ఈవెన్ నెంబర్ నాకు ఈవెన్ నెంబర్స్ కాదు, నాకు ఓన్లీ ఈ వాల్యూస్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. సో మీరు చెప్పేది ఏంటంటే n ఈజ్ మాడ్యులో డివిజన్ బై 0 ఇజ్ అయితే ఈవెన్ నెంబర్ కదా, అప్పుడు మీరు ఒకటే నెంబర్ని చెక్ చేయగలుగుతారు, మల్టిపుల్ నెంబర్స్ని చెక్ చేయలేరు కదా. n ఈజ్ మీరు చెప్పింది అది కండిషన్ అండి. n ఈజ్ మాడ్యులో డివిజన్ బై 2 ఇజ్ ఈక్వల్స్ టు 0. అయితే ఏమంటారు మీరు దీన్ని? ఈవెన్ అంటారు, లేకపోతే ఏమంటారు? అంతేనా? ఇప్పుడు నేను 10 ఇచ్చా, 10 ని ఏం చెక్ చేస్తున్నావు? 10 ఈజ్ మాడ్యులో డివిజన్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ట్రూ ఆ ఫాల్సా? ట్రూ. ట్రూ కాబట్టి ఒకటే నెంబర్ చెక్ చేస్తాం, మల్టిపుల్ నెంబర్ చెక్ చేయలేవు కదా. నాకు ఎన్ని రావాలి? ఇవన్నీ రావాలి. ఇది కండిషన్ కండి. కండిషన్ ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది? 1 టైమే. లూప్ ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది? మల్టిపుల్ టైమ్స్. ఓకేనా? సో దీన్ని మళ్ళీ కండిషన్ రాయొచ్చు, అది వేరేటి, దాన్ని అట్లా అది చూడండి. సో ఎలా సార్ అంటే మన ఇంక్రిమెంట్ లో i ప్లస్ ప్లస్ i మైనస్ మైనస్ అంటాం కదండి. సో మన ఇంక్రిమెంట్ లో 2 వాల్యూస్ ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, 3 ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మరి 2 ని ప్లస్ ప్లస్ అంటే 1 గా సార్, మరి 2 అంటే 2నా? 2 అంటే 2నా? మనం యూనరీ ఆపరేటర్స్ డిస్కస్ చేసినాం కదా. యూనరీ ఆపరేటర్స్ లో ఏముంటాయి చెప్పండి? అర్థమెటిక్, రిలేషనల్, లాజికల్, నెక్స్ట్ లాజికల్ తర్వాత యూనరీయా. యూనరీలో ఏముంటాయి? యూనరీ కాదు, అసైన్మెంట్ ఆపరేటర్. వాట్ ఈజ్ ఎన్ అసైన్మెంట్ ఆపరేటర్? ఈక్వల్. ఈక్వల్ కదా, ఏముంటాయి అందులో? ప్లస్ ఈక్వల్, మైనస్ ఈక్వల్ టు, మల్టిప్లికేషన్ ఈక్వల్ టు, డివిజన్ ఈక్వల్స్ కదండి. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఐ రైట్ n ప్లస్ ఈక్వల్స్, వాట్ ఈస్ దిస్ మీనింగ్? వాట్ ఈస్ దిస్ మీనింగ్? a ప్లస్ a ఈక్వల్ టు a ప్లస్ b, లేకపోతే a ప్లస్ 2 కదా. ఇక్కడ కూడా మనం ఈ వాల్యూని ఎలా రాయాలంటే బై యూజింగ్ n ఇంక్రిమెంట్ ఆపరేటర్. i ప్లస్ ఈక్వల్స్ టు 2, i ప్లస్. ఇప్పుడు చెప్పండి దీని మీనింగ్ ఏంటి? దాని మీనింగ్ చెప్పండి. i ఈజ్ ఈక్వల్స్ టు i ప్లస్ 2, i ఈజ్ ఈక్వల్స్ టు i ప్లస్ 2. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? i వాల్యూని ప్లస్ 2 చేస్తున్నాం. సో ఇప్పుడు ప్రింట్ చేసి చూడండి, వచ్చిందా? 2 4 6 8 10. ఒకవేళ 100 లో మీరు 2 4 6 8 10 ని ప్రింట్ చేయాలనుకుంటున్నారు సార్ అంటే ఎక్కడి వరకు ప్రింట్ అవుతుంది? 100. సార్ ఐ వాంట్ టు ప్రింట్ n 3 నెంబర్స్, ఐ వాంట్ టు ఇంక్రిమెంట్ n 3 అంటే 1 2 తర్వాత ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు 3 ఇస్తే ఏ వాల్యూస్ వస్తాయండి? 2 5 8 11. ఓకేనా? I want to print n 1 3 5 7 9. ఇప్పుడు ఏం మార్చాలి? ఇక్కడేమో 1 రాయాలి, ఇక్కడ ఎంత రాయాలి? కరెక్ట్ అనేది ఇది ప్రింట్ అవటానికి ఇది కరెక్టా రాంగ్? ఈక్వల్ టు ఎక్కడ? ఇక్కడ ఇక్కడ. ఓకేనా? చెక్ చేయండి ఒకసారి, చెక్ చేయండి కండిషన్, చెక్ చేయండి. ప్లస్ i ఈజ్ ఈక్వల్ టు 1 కదండి. 1కి 3 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? మనకు కావాల్సింది ఎంత? 3 కాబట్టి i ప్లస్ 2. ఓకేనా? సో ఇనిషియల్ వాల్యూ, కండిషన్, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఎలా డిసైడ్ అవుతుంది? అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్. నీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో నీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకునే
ఇనిషియల్ వాల్యూ మారుతుంది, కండిషన్ మారుతుంది, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ మారుతుంది. యాజ్ యువర్ విష్, నీకు ఎలా కావాలంటే అలానే ప్రింట్ చేసుకోవాలి. రైట్? ఎనీ డౌట్స్? ఫర్ లూప్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? ఏం లేవు కదా? సో సీక్వెన్స్ వాల్యూస్, పాజిటివ్ వాల్యూస్, నెగిటివ్ వాల్యూస్, రివర్స్ నెంబర్స్. నార్మల్ గా ప్లస్ ప్లస్ అంటే సింగిల్ వాల్యూని ఇంక్రిమెంట్ చేయటం, మైనస్ మైనస్ అంటే సింగిల్ వాల్యూని డిక్రిమెంట్ చేయటం. మరి ఇప్పుడు సింగిల్ వాల్యూని డిక్రిమెంట్ కూడా చేయొచ్చా? ఇది పాసిబుల్ ఆర్ నాట్? ఇది పాసిబుల్ అయినప్పుడు అది కూడా పాసిబుల్ అవుతుందిగా. టు ప్రింట్ 10, 8, 6, 4, 2. చెప్పండి. చెప్పండి కండిషన్. నా కాంట్రిబ్యూషన్ చెప్తాను నేను ఇక్కడ 10. మీరు చెప్పండి. ఇక్కడ ఏ రాయాలి? I-2. ఓకే, ఇది కండిషన్ సేమా? ఆర్ ఈక్వల్ టు 10 కరెక్టేనా? 2 or 2 అన్నారు, రైటా రాంగా? సో ఇది రైటా రాంగా అని తెలియాలంటే ఒకటి రన్ చేసి చూసుకోవాలండి, లేకపోతే చెక్ చేసి చూసుకోవాలి. అంతే, దానికి సొల్యూషన్ ఏ లేదు. ఒకటి రన్ చేసి చూడండి. రన్ చేస్తే ఎలా తెలుస్తుంది కదా సార్ అంటే చెక్ చేసి చూసుకోండి. చూడండి ఎలా. I is equals to ఎంత? కండిషన్ ఏంటి? 10 ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 2. ట్రూ ఆర్ ఫాల్సా? సో ట్రూ కాబట్టి దేన్ని ప్రింట్ చేస్తుంది? 10. సో మనకు కావాల్సింది కూడా ఫస్ట్ 10 కదా. హ్యాపీ. నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం? డిక్రిమెంట్ చేస్తున్నాం. డిక్రిమెంట్ అంటే దేనికి డిక్రిమెంట్ చేస్తామండి? 10కి. 10కి 2 వాల్యూ డిక్రిమెంట్ చేస్తే ఎంత అవుతుంది? సో 8 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2. ట్రూ ఫాల్సా? ట్రూ కదా. ట్రూ అయినప్పుడు ఇక్కడ ఎంత ప్రింట్ చేస్తుంది? 8. 8ని డిక్రిమెంట్ చేస్తే ఎంత అయింది? 6, తర్వాత 4, తర్వాత 2. అంతే కదా. I is equals to 2. 2 is greater than or equal to 2. True or false? False కదా. 2 is greater than ఉందా? Greater than or equal to ఉంది కాబట్టి యాజ్ యూజువల్ 6 ప్రింట్ అవుతుంది, 4 ప్రింట్ అవుతుంది, ఇప్పుడు 2 కూడా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు 2ని డిక్రిమెంట్ చేస్తే ఎంత అవుతుంది? 0 అవుతుంది. 2కి -2 చేస్తే ఎంత అవుతుంది? 0. 0 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. ట్రూ ఆర్ ఫాల్స్? ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడు ఎగ్జిట్ అవుతుంది. ఇలా మాన్యువల్ గా చెక్ చేసుకోవడం రావాలి. ఈ లూప్ అనేది ఎలా రిపీట్ అవుతుంది, ఎలా, ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు వస్తే ఇలాంటి లూప్స్ ఎన్నైనా రాయొచ్చు. మన ఇంటర్వ్యూలో కూడా ఈ లూప్ అనేది ఎలా ప్రింట్ అవుతుందో చెప్పండి అంటాడు. వాడు ఒక లూప్ రాసిస్తాడు మీకు, ఆ లూప్ ని ఎక్స్ప్లెయిన్ చేయండి అంటాడు. ఇలా రాస్తాడండి, ఈ స్టేట్మెంట్ రాస్తాడు మీకు, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అంటాడు. రన్ చేయమని అంటూ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటాడు. అప్పుడు మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది ఇనీషియల్ వాల్యూ, ఇనీషియల్ వాల్యూని నెక్స్ట్ కండిషన్ చెక్ చేసుకోవాలి. కండిషన్ లో ఐ వాల్యూ ఎంత ఉంది? 10. 10 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2. ట్రూ అయింది కాబట్టి ఎక్కడికి వస్తుంది? బాడీలో మనం రాసిన స్టేట్మెంట్ ఏంటి? ప్రింట్ స్టేట్మెంట్. ప్రింట్ లో ఏం ప్రింట్ చేసినావు? ఐ. సో ఐలో ఎంత ఉంది మనకి? 10. అంటే 10 వాల్యూని ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసిన తర్వాత స్పేస్ ఇస్తుంది. స్పేస్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? ఇంక్రిమెంట్ కి డిక్రిమెంట్ కి వెళ్తుంది. మనం ఇచ్చిన గుర్తుపెట్టుకోండి. ఈ లూప్ లోంచి ఎప్పుడు ఎగ్జిట్ అవుతుంది సార్ అంటే ఫాల్స్ అయినప్పుడే అవుతుంది. అప్పటి వరకు ఎక్కడ తిరుగుతుంది? ఇది లూప్ లోనే తిరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇది ఎన్నిసార్లు రిపీటెడ్ తిరుగుతుంది సార్ అంటే
ఎన్నిసార్లు తిరుగుతుంది సార్ అంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా 1 టైం అండి. 10 టైమ్స్ 1 టైం తిరిగింది. 1 టైం తిరిగిన తర్వాత నువ్వు ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఇస్తేనే తిరుగుతుంది. అంటే ఇక్కడే ఉంది. ఇప్పుడు డిక్రిమెంట్ ఇచ్చినా కదా, సెకండ్ టైం తిరిగింది, థర్డ్ టైం తిరిగింది, ఫోర్త్ టైం తిరిగింది, ఫిఫ్త్ టైం తిరిగింది. ఇలా ఇదే లూప్ లో ఉంటది మీకు ఎనర్జీ. ఎప్పుడైతే నీ కండిషన్ ఫాల్స్ అయిందో దీని నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. లూప్ అంటే ఒక సర్కిల్ అనుకోండి మీరు. ఆ సర్కిల్లో ఎప్పటి వరకు ఉంటుంది అది? ఆ కండిషన్ ట్రూ అని సేపు సర్కిల్ నుంచి బయటికి రాదు, తిరుగుతూనే ఉంటది అలా. ఒకవేళ మీరు ఇచ్చిన కండిషన్ అసలు ఫాల్స్ కావట్లేదు అనుకోండి, ఎప్పుడూ కూడా మీరు ఇచ్చిన కండిషన్ ఎప్పుడు ఫాల్స్ కావట్లేదు, ఏం చేస్తుంది? కంటిన్యూస్ గా లూప్ లైన్ తిరుగుతూనే ఉంటది అది. అర్థమైందండి? లూప్ లైన్ తిరుగుతాం. అందుకే దానికి కంపల్సరీగా మనం స్టార్ట్ వాల్యూ ఎండ్ వాల్యూ ఇవ్వాలి లూప్ కి. సో ఫర్ లూప్ లో మీరు మేజర్ ఇవ్వాల్సిన థింగ్స్ ఏంటంటే స్టార్ట్ వాల్యూ ఎండ్ వాల్యూ. ఈ లూప్ అనేది ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి. మరి ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ టైంకి ఎలా వెళ్తుంది? బేస్డ్ అపాన్ ద కండిషన్. మనం ఏదైతే కండిషన్ ఇచ్చినా ఆ కండిషన్ బేస్ చేసుకొని రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ కండిషన్ బేస్ చేసుకుని రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫస్ట్ 10 ఈజ్ గ్రేటర్ దాన్ 2 ఐని ప్రింట్ చేసింది, స్పేస్ ఇచ్చి స్పేస్ నుంచి మళ్ళీ డిక్రిమెంట్ కి వెళ్తే ఎంత అవుతుంది? 10 అనేది 8 అవుతుంది. 8 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఐని ప్రింట్ చేయాలి. ఇప్పుడు ఐలో వాల్యూ ఎప్పుడు 10 వాల్యూని కన్సిడర్ చేయొచ్చు. ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ వాల్యూని కన్సిడర్ చేయాలి, డిక్రీజ్ అయితే డిక్రీజ్ వాల్యూని కన్సిడర్ చేయాలి. ఇంక్రీజ్ అయితేనేమో ఇంక్రీజ్ వాల్యూని కన్సిడర్ చేయాలి, డిక్రీజ్ అయితేనేమో డిక్రీజ్ వాల్యూని కన్సిడర్ చేయాలి. క్లియరా? ఆ కన్సిడర్ చేసిన వాల్యూస్ ని మనం ఇక్కడ ప్రింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే మనకి 10 to ఎన్ని వాల్యూస్ వస్తాయండి? 10, 8, 6, 4, 2. క్లియరా? నార్మల్గా మీరు ఈవెన్ నెంబర్, పాజిటివ్ ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్స్ అంటారు కదా, అలా కూడా చేయొచ్చు, ఇలా కూడా ప్రింట్ చేయొచ్చు. క్లియర్? ఎనీ డౌట్స్? So this one call it as an for loop with different examples. The next one is while loop. Okay, so what is while loop? What is do while loop? What are the difference between for loop and while loop? For loop ki while loop ki unna difference enta next class lo discuss chedam. Clear? Everyone doubts unnai indulo looping statements lo up to now? No na?